For advertisement, call 8125893028. Our Gmail mathstvtelugu@gmail.com. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీని. సో ఈ రోజు అందరూ మనం చూస్తూనే ఉన్నాం, ఈ జనరేషన్లో బ్లోటింగ్ అనే సమస్యతో బాధపడుతున్నారు. సో ఆ బ్లోటింగ్ ని తగ్గించుకోవడానికి యోగాతో మనం ఏ ఆసనాలు చేసి క్యూర్ చేసుకోవచ్చు అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ బ్లోటింగ్ కి వచ్చేసి బద్ధకోనాసనం అంటారు కదా, బటర్ఫ్లై పోజ్. ఇలా సుఖాసనం నుంచి మీ లెగ్స్ అనేది ఇలా కొంచెం ఇలా బటర్ఫ్లై పోజ్ అంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో బటర్ఫ్లై పోజ్ అంటారు. సో ఇలా మీ హ్యాండ్స్ లాక్ పెట్టేసుకొని ఇలా మీ కాళ్ళు దగ్గరికి పెట్టేసుకొని ఇలా మీ 2 లెగ్స్ అనేవి ఫ్లాప్ చేయండి. మీరు ఒక 45 to 50 టైమ్స్ అలా ఫ్లాప్ చేస్తే చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. ఇది మీరు నార్మల్గా యోగాసనాలా కాకుండా నార్మల్ ఎక్సర్సైజ్ లాగా కూడా అందరూ చేస్తూ ఉంటారు కాబట్టి, సో దీన్ని మీరు ఒక 45 to 50 టైమ్స్ వరకు ఫ్లాప్ చేయండి. సో దీనివల్ల బ్లోటింగ్ అనేది తగ్గుతుంది. సో ఇలా నీట్గా ఎంతవరకు మీరు కాళ్ళు దగ్గరికి పెట్టుకోవాలనుకుంటే అంతవరకు పెట్టేసుకొని ఇలా ఫ్లాప్ చేస్తూ ఒక 45 to 50 టైమ్స్ కంపల్సరీ 45 to 50 టైమ్స్ అనేది చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి పాదహస్తాసన్. మన కాళ్ళు చావ చేసుకొని ఇలా ఉంటాయి కదా, సో ఇలా నుంచి మన చేతులు ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ని పైకి లిఫ్ట్ చేసి బెండ్ అయ్యేటప్పుడు మీ హెడ్ని కంపల్సరీగా మీ నీస్కి టచ్ అయ్యేలా చూడండి. కంపల్సరీగా కాదు, కాకపోతే మీ హెడ్ అనేది ట్రై చేయండి మీ నీస్కి టచ్ చేయాలా. సో ఇలా ఇన్హేల్, ఎగ్జేల్ ఇలా. అండ్ కంపల్సరీగా మీ హ్యాండ్స్తో మీ టోస్ని పట్టుకోండి, ట్రై చేయాలి కంపల్సరీగా. అది చేస్తూ ఉంటే మెల్లిగా వస్తుంది. 1 సెకండ్. ఇన్హేల్, ఎగ్జేల్. సో ఇలా చేసినప్పుడు మీకు ఒకవేళ బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా మీకు తగ్గిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇదే పొజిషన్ నుంచి వజ్రాసన్కి వద్దాం. సో ఇప్పుడు చేసేది బాలాసన్ స్టార్టింగ్ పొజిషన్ ఇలా వజ్రాసన్ నుంచి స్టార్ట్ చేయాలి. సో వజ్రాసన్లో ఉండి మీ హ్యాండ్స్ ఇలా పెట్టేసుకొని ఇన్హేల్ చేస్తూ మెల్లిగా మీ హెడ్ని గ్రౌండ్కి టచ్ చేసి మళ్ళీ ఎగ్జేల్ ఇలా. సో నెక్స్ట్ ఇప్పటివరకు మనం బద్ధకోనాసనం చూసుకున్నాం కదా, ఇప్పుడు పాదహస్తాసన్. మీ కాళ్ళని ఇలా చాచేసి కళ్ళు మూసుకొని మీ హ్యాండ్స్ని లిఫ్ట్ చేయండి. సో మీరు ఇన్హేల్ చేసి బెండ్ ఎప్పుడైతే అవుతారు కదా, మీ హెడ్ అనేది కంపల్సరీగా మీ నీకి టచ్ అయ్యేలా ట్రై చేయండి. అండ్ మీ హ్యాండ్స్తో టోస్ని పట్టుకునేలా ట్రై చేయండి. ఫస్ట్ బిగినింగ్ చేసేటప్పుడు అయితే ఎవరికి కూడా రాదు పర్ఫెక్ట్గా, కానీ అది చేస్తూ ఉంటే వచ్చేస్తూ ఉంటుంది, నో ప్రాబ్లం. సో ఇలా మళ్ళీ ఒకసారి యోగా చేసేటప్పుడు ఎప్పుడైనా సరే కళ్ళు మూసుకొని చేస్తే అది మనతో మనం కనెక్ట్ అవుతున్నట్టు అదొక ప్రాసెస్ లాగా నడుస్తుంది. మీరు కళ్ళు తెరిచి చేస్తే అన్నీ బయట ఆలోచనలే వస్తాయి కాబట్టి డిస్ట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్సో బ్రీతింగ్ పైన కాన్సన్ట్రేట్ చేస్తూ ఇన్హేల్, ఎక్సేల్. సో నెక్స్ట్ ఇదే పొజిషన్ నుంచి వజ్రాసన్కి వద్దాం. సో ఇలా బాలాసన్ చేసేది ఇప్పుడు. సో వజ్రాసన్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇలా ఉంటాం కదా, హ్యాండ్స్ ఇలా పెట్టేసి సేమ్ ఇప్పటివరకు చేసినట్టే పాదహస్తాసన్కి ఇన్హేల్, ఎగ్జేల్ చేసేటప్పుడు మళ్ళీ హ్యాండ్స్ పనికి. మళ్ళీ ఒకసారి ఇన్హేల్, ఎగ్జేల్ ఇలా. సో ఇదే పొజిషన్లో ఉంటూ మళ్ళీ బాలాసన్ ఇదే పొజిషన్లో ఉంటూ హ్యాండ్స్ వెనక్కి పెట్టేసుకోండి. ఇప్పటివరకు మనం హ్యాండ్స్ లిఫ్ట్ చేసాం కదా, హ్యాండ్స్ బ్యాక్ పెట్టేసుకొని లాక్ పొజిషన్లో పెట్టేసి వెనకాల పెట్టేసుకోండి. ఇన్హేల్ చేస్తూ డీప్ ఇన్హేల్,
ఎగ్జేల్. ఇది చేసినప్పుడు బాలాసన్ కానీ ఇది చేసినప్పుడు మీ ఇక్కడ వెయిట్ అనేది పడుతుంది కదా, బ్లోటింగ్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువగా. మళ్ళీ ఒకసారి ఖచ్చితంగా మీ హ్యాండ్స్ అనేది వెనకాల లాక్ పెట్టేసుకోండి. ఇన్హేల్, ఎగ్జేల్. మళ్ళీ ఒకసారి ఇన్హేల్, ఎగ్జేల్. సో ఇలా పడుకొని మీ లెగ్స్ పవన ముక్తాసన అంటాం కదా, వన్ లెగ్ ఇలా ఫోల్డ్ చేసేసి హ్యాండ్స్ లాక్ పొజిషన్లో పెట్టి ఇలా ఫోల్డ్ చేసి ఇన్హేల్ చేస్తూ మీ హెడ్ని నీకి టచ్ అయ్యేలా చూడండి. ఇన్హేల్, ఒక 7 to 8 seconds హోల్డ్ చేయండి. మళ్ళీ సేమ్ ఇదే పొజిషన్లో లెఫ్ట్ లెగ్. సో ఇది చేసేటప్పుడు చాలామంది ఇంకో లెగ్ ఏదైతే కింద ఉంటుందో అది ఇలా పైకి లేస్తుంటుంది, అది లేవకుండా గ్రౌండ్కి టచ్ అయ్యేటట్టు ఇలా ఫోల్డ్ చేసేసి ఇన్హేల్, ఎగ్జేల్. ఎగ్జేల్ చేసి మీ కాళ్ళు కంప్లీట్గా ఇలా చాచేసేయండి. మళ్ళీ ఇప్పుడు 2 legs తోటి, ఇప్పుడు 1 లెగ్ చేసిన అది అర్ధ పవన ముక్తాసన్, 2 legs తోటి చేసేది కంప్లీట్ పవన ముక్తాసన్. 2 legs ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా క్రాస్ పెట్టేసి ఇన్హేల్, మీరు ఎంతసేపు హోల్డ్ చేయగలిగితే అంతసేపు హోల్డ్ చేయండి, బట్ మ్యాక్సిమం 5 to 6 seconds ఆర్ 7 to 8 seconds హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఇన్హేల్, ఎగ్జేల్. సో ఇప్పుడు చేసేది నౌకాసన. నౌకాసనలో మనం ఇలా లెగ్స్ అనేది ముందుకు తెచ్చేసుకొని మన హ్యాండ్స్ ఇలా పెట్టేసి ఇన్హేల్ చేస్తూ మీ హెడ్ అండ్ లెగ్స్ అట్ ఏ టైం లేపండి. ఓకే, ఇన్హేల్, ఎగ్జేల్. ఇన్హేల్, ఎగ్జేల్. సో ఇలా నౌకాసన అనేది ఇలా. సో చూసారు కదా, ఈ ఆసనాస్ కనుక మీరు రోజు మీ డైలీ యోగా దాంట్లో మీరు యాడ్ చేసుకున్నట్లయితే మీకు బ్లోటింగ్ ప్రాబ్లం అనేది చాలా వరకు రెడ్యూస్ అవుతుంది. సో ఈ ఆసనాస్ ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.